నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పేద ప్రజల సంక్షేమం అవసరమా అని సమాజంలో చర్చ జరుగుతోందని, మన ప్రభుత్వం ఎప్పుడూ పేదల కోసమే పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరేమనుకున్నా మనం కష్టపడుతుంది పేదల కోసమని, బిలియన్ న్యూస్ కోసం కాదంటూ చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడిందని ఈ సందర్భంగా ఆయన మరోసారి తేటతెల్లం చేశారు. పేదవాడికి అండగా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000. రెండో విషయం కూడా చర్చలు జరుగుతున్నాయి. వెల్ఫేర్ అనేది అవసరమని, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించాలంటే, మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలంటే మనం ఇది తప్పదు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం కష్టపడేది కొంతమంది బిలియనర్స్ కోసం కాదు, దాన్ని కూడా మనం నిరూపించుకోగలిగాం. 63 లక్షల మందికి ఒకవేళ మొదటి తారీఖు సండే అయితే 1 day in advance ఇచ్చాం. That is our commitment. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేటలో ప్రాంతీయ తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ 2026-28 నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ని అధ్యక్షులు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యులంతా మర్యాదపూర్వకంగా కలిశారు. యూనియన్ అధ్యక్షులు పడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం ఏరియాలో సుమారు 5,000 మంది కార్మికులు సభ్యులుగా ఉన్న తమ సంఘానికి సరైన భవనం లేక ఇబ్బందులు పడుతున్నామని, సంఘం భవనానికి తగిన స్థలాన్ని ఇప్పించి సహకరించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో ప్రధాన భూమిక భవన నిర్మాణ కార్మికులదేనని, వారికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం పూర్తిగా అండదండలతో అందిస్తుందని, సంఘం భవనానికి అవసరమయ్యే స్థలాన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు అంకం భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి పంతం రామకృష్ణ, కోశాధికారి మధుశ్రీను, ఆర్గనైజింగ్ కార్యదర్శి కోడే సాయి బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలిరాతి ఆదినారాయణ, యూనియన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు నిర్వీర్యం చేసి కార్పొరేట్ బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులకు తీవ్ర నష్టం తెచ్చే విధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 29 కార్మిక చట్టాలు యథాతథంగా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12 జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ పిలుపునిచ్చారు. సమ్మె విజయవంతం కోరుతూ తణుకు పట్టణంలో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారావు, ప్రతాప్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో కార్మిక హక్కులు, చట్టాలు, పరిరక్షణ కోరుతూ ఇప్పటికీ 7 సార్వత్రిక సమ్మెలు నిర్వహించడం జరిగిందని, ఫిబ్రవరి 12 జరిగేది 8వ సమ్మె అన్నారు. లేబర్ కోడ్స్తో తమను కట్టుబానితలుగా మార్చొద్దంటూ కార్మిక వర్గం గొంతెత్తి నిర్విరామంగా పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చలించడం లేదని, కార్పొరేట్లకు బోడిగించేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో 40 నుంచి 50 కోట్లుగా ఉన్న కార్మికులు జీవించి హక్కు హరించి వేస్తున్నారన్నారు. కార్మికుల మనుగడ కోసం, హక్కుల రక్షణ కోసం జరుగుతున్న సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మె విజయవంతం చేయాలని భీమారావు కోరారు. ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబుకు ఊరట లభించింది. పట్టాభిపురం, నగరంపాలెం పిఎస్లో నమోదైన కేసులను క్వాష్ చేయాలని పిటిషన్ వేసి అంబటి రాంబాబును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 35(3) బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు మానవతావాదంతో 4వ వార్డులో మంచం పెట్టిన రాయపాటి లక్ష్మికి 7 నెలలుగా నెలకు 5,000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆవిడకు పెన్షన్ వచ్చే వరకు ఆర్థిక సహాయం కొనసాగుతుందని, పెన్షన్ రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. ఈ సహాయం అందుకున్న లక్ష్మి కమిషనర్కు, పురపాలక సంఘం అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన వారందరికీ సహాయం చేయడానికి పురపాలక సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబుతో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి జగదీశ్వరరావు, సచివాలయ సిబ్బంది రజని, విజయ్ ఉన్నారు. తిన్నానండి, చాలా కొంచెం ఇచ్చిన నుంచి నాకు బాగుందండి. మానసికంగా ధైర్యం వచ్చింది. అదే డబ్బులు అయితే ఈ రోజులో ఆర్థికంగా వెనకబడిపోతే ఇంకేం చేయలేము కదా. ఆడపిల్లలు అయిపోయిన వాళ్ళండి, అది మగ పిల్లడైతే కొట్టినండి. కత్తుతానండి, 2 కాళ్ళు కదుపుతానండి. ఇక్కడేనండి ఇవ్వండి, సట్లేనండి ఇవ్వనండి. ఇక్కడ బాల్ వేసారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసి చాలా కుట్లు పడ్డండి, 30 కుట్లు. అవి కూడా వచ్చేస్తే ఏం పర్లేదు. ధైర్యంగా ఉండు.
అది తీసుకున్నాను. వచ్చేస్తే స్వస్థ శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రంలో శివస్వాముల ఆందోళన చేపట్టారు. చేతగాని ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్న దర్శనం జరగకపోవడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు తప్పని కష్టాలు తప్పలేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎన్నో అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో ఆవేశం కట్టలు తెంచుకుని ఈవోపై మండిపడుతూ నినాదాలు చేశారు భక్తులు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి బి విశ్వేశ్వరరావుతో పాటు ట్రైనీ ఐపీఎస్ జయసూర్య, ఆర్డీఓ ఎం అచ్యుతాంబరీష్, కేఆర్సీసీ డిప్యూటీ కలెక్టర్లు ఎల్ దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్, సర్వే సహాయక సంచాలకులు అన్సారులు కలిసి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపినట్లయితే కాలయాపన జరిగి సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వచ్చిన అర్జీలు నిర్ణీత సమయంలోగా నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడే అర్జీదారులు సంతృప్తి చెందుతారని అన్నారు. భూ సమస్యలు రెవెన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామానికి చెందిన మేకల రాజబాబు సర్వే నెంబర్ 513/3B నా భూమిని కమర్షియల్ భూమిగా మార్చాల్సిందిగా కోరినారు. ముదినేపల్లి మండలం ముదినేపల్లి అంబేద్కర్ నగర్ నివాసి సావా నాగజగన్ బాబురావు ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవనానికి గ్రామ పంచాయతీలో తీర్మానం జరిగిందని భూమిని కేటాయించాలని కోరారు. దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామానికి చెందిన చౌటపల్లి విక్రమకిషోర్ టిట్కో ఇండన్ లబ్ధిదారులు కేటాయించాల్సిందిగా కోరారు. వేలేరుపాడు మండలం రేపాకుగుమ్మకు చెందిన గుమ్మల పుల్లయ్య పోలవరం ముంపు ప్రాంతానికి తనకు రావాల్సిన నష్టపరిహారం బ్యాంకులు జమ చేస్తామని అధికారులు చెప్పారు. కానీ తనకు జమ కాలేదని జమ చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. వెట్టి చాకరీ నిర్మూలన చట్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో వెట్టి చాకరీ కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనకు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న స్వర్ణోత్సవ ఉత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు గోడపత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ వెట్టి చాకరీ వ్యవస్థ అనేది సామాజిక అన్యాయానికి ప్రతిగా నిలిచిందని, ఇటువంటి దురాచారాలు నిర్మూలించేందుకు ప్రభుత్వం గత 5 దశాబ్దాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 1976 సంవత్సరంలో వెట్టి చాకరీ నిర్మూలన చట్టం అమల్లోకి రావడం జరిగిందన్నారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విడుదల చేసిన గోడపత్రిక ద్వారా వెట్టి చాకరీ నిర్మూలన, చట్టపరమైన చర్యలు, ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో చైతన్యం పెంచి మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి డాక్టర్ అక్కన లక్ష్మి, క్రాప్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్ శ్రీను, డిపిఎం విజ్ఞాన్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమస్యలు వాస్తవమేనని సీఎం చంద్రబాబు అన్నారు. నిన్న కూడా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. హాస్టల్ విద్యార్థులకు అనారోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యతని తెలిపారు. ఇది రిపీట్ అయితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఆర్టీజీఎస్ కూడా చెప్పాలి, పంచాయత్ రాజ్ గానీ, స్కూల్ ఎడ్యుకేషన్ గానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గానీ, సోర్స్ నుంచి కన్జ్యూమర్ వరకు ఏ విధంగా చేస్తున్నారు. ఐ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ ఫర్ డ్రింకింగ్ వాటర్ ప్రియారిటీ. రెండోది, ఏ బోర్స్ అయితే సరిగా లేవో, బోర్స్ ఇంకా వాడుతా ఉంటే ఆ సోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసి కంటామినేషన్ ఉంటే ఫ్లషింగ్ చేయాలి, లేకపోతే కండెమ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ కూడా మనం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేయాలి. నేను నిన్న ఒక డిస్ట్రిక్ట్ లో చూశాను. నిన్న కూడా నేను వెరీ క్లియర్, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా కూడా కేర్ఫుల్ గా ఉండి, రెసిడెన్షియల్ స్కూల్స్ ట్రైబల్ నిన్న కూడా ఒక ఊర్లో కంటామినేషన్ వచ్చి పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. అది షుడ్ నాట్ రిపీట్ అవుతుందంటే మంత్రి గానీ, సెక్రటరీ గానీ, యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. యూ డౌన్ బిలో యూ స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఇది కంటిన్యూగా జరిగితే మాత్రం సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది సార్, వార్డెన్ ఇమీడియట్ సస్పెండ్ చేసేసాం.
In future also will. నో, అవసరమైతే కొన్ని కఠినంగా మోటివేట్ చేయండి. రిపీటెడ్ గా ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీరు Yes, sir. అలర్ట్ చేయాలి. హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతా ఉంటాం. వన్స్ ఇన్ ఎ మంత్ పెట్టుకుంటారా, వన్స్ ఇన్ 2 months పెట్టుకుంటారా, ఒక షెడ్యూల్ పెట్టుకొని కొన్ని ఐ వాంట్ టెల్ ఆల్ మినిస్టర్స్, ఆల్ సెక్రటరీస్, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఒక 2 days మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గ్రౌండ్ లో పోయి చూసుకొని వచ్చి ఇంప్రూవ్ చేయాలి మినిమం. దానికి కూడా ఒక KPI తయారు చేయండి పీయూష్. దానికి కూడా ఆల్ సెక్రటరీ హ్యాస్ టు గో, ఆల్ మినిస్టర్స్ హ్యాస్ టు గో, ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ 3-4 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. అప్పుడే వీళ్ళకు గ్రిప్ వస్తుంది. డేటా ఉంది, డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఉండాలి. దానికి మీరు ఫీల్డ్కి వెళ్ళాలి. అదర్వైజ్ మనం ఇక్కడ కూర్చుంటే కరెక్ట్ గా రాదు. మీ హాస్టల్స్కి వెళ్ళాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి, లేకుంటే ఫీల్డ్కి వెళ్ళాలి, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్కి వెళ్ళాలి. అది కూడా మనం ఒక ఇది పెట్టుకుందాం, SOP పెట్టుకొని జస్ట్ లైక్ KPIs ఫీల్డ్ విజిట్స్ లో పెట్టేసేయండి. Obviously, one of the pyramid. అవి కూడా పెట్టండి. అన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ నెల 14 మరియు 15 తేదీల్లో నిర్వహించనున్న ఇస్లామియా ధార్మిక మహాసభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సామాజిక సమరసత, మత సౌహార్దాన్ని మరింత బలోపేతం చేసే ఈ ధార్మిక మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాబ్జీ, ముత్యాల సత్యనారాయణ, ఖాదర్ షరీఫ్, షేక్ మీరా, షైక్ హిమాంషా, SK హసీన్, రహమతుల్లా, ఇలియాద్, సర్దార్, సంసుద్దీన్, MD షాజహాన్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.